టూరిస్ట్కి ట్రావెలర్కి డిఫరెన్స్ ఏంది? బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయాలంటే అసలు ఏం చేయాలి? ఏ ట్రిప్కైనా సరే ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేసేది ఒకటి, అదేంటిదో తెలుసా? స్టేయింగ్. ఏ ప్లేస్లో ఎక్కడ ఉంటే బాగుంటుంది? హోటల్లోనా లేదంటే క్యాంపింగ్ టెంట్లోనా? ఇన్కేస్ క్యాంపింగ్ టెంట్లో ఉంటే ఏమేమి మనం యాక్సెసరీస్ని మనతో పాటు తీసుకెళ్ళాలి, సో క్యాంపింగ్ టెంట్లో మనకు కావాల్సిన నీడ్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఈ బ్లాగ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ట్రావెలింగ్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనం చాలా తక్కువ బడ్జెట్లో ట్రిప్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. అదేంటో మీకు కంప్లీట్గా చూపిస్తాను. అందులో ద మోస్ట్ స్టేయింగ్ గైస్, మనం ఏడికి వెళ్ళిన ట్రిప్లో మినిమం రూమ్ తీసుకోవాలంటే 1000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది పర్ నైట్కి. ఎక్కడికైనా మనం స్టేయింగ్ కోసం వెళ్తే టూరిజం ప్లేసెస్లో. అదే మన బడ్జెట్లో ఆల్మోస్ట్ ఎక్కువ బడ్జెట్ తినేసేది అంటే మొత్తం అదే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుడ్ అంటే ఆల్మోస్ట్ పర్ డే 500 రూపీస్ ఎనఫ్ ఒక పర్సన్కి. అండ్ సైట్ సీయింగ్ అంటారా 500 to 1000 రూపీస్లో అయిపోతుంది. కాకపోతే మనకు మెయిన్ పెద్ద దెబ్బ పడేదంటే బడ్జెట్లో స్టేయింగ్. ఎందుకంటే రూమ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి టూరిజం ప్లేసెస్లో. మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలన్నా సేవ్ చేయాల్సింది అక్కడే. సో అది ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఈ బ్లాగ్లో అయితే ఇస్తాను. ఇంకెందుకు గైస్ లెట్ ఈ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హలో గైస్, దిస్ ఈజ్ అభి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. క్యాంపింగ్ టెంట్ వేసుకోవడం అక్కడెక్కడో స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చి ఎండ్ అయింది లాస్ట్కి. ఏంటంటే ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది కదా, కంప్లీట్ హెవీ విండ్ ఉంది. అది నేను ఒక్కరిని వేస్తుంటే ఇట్లా లేచిపోతుంది పైకి. సో కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అంటే ఇక్కడ గోడ ఉంది సైడ్కి, ఇక్కడ వచ్చి వేసిన. సో ప్రజెంట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది నార్మల్ క్యాంపింగ్ టెంట్ గైస్. సో ఇప్పుడు ఈ క్యాంపింగ్ టెంట్లో మనకి ఏమేమి కావాలి, నీడ్స్, పడుకోవడానికి మెయిన్గా ఏమేమి యాక్సెసరీస్ కావాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడండి. ఫైనల్లీ మనకు కావాల్సిన క్యాంపింగ్ టెంట్లో మెయిన్ యాక్సెసరీస్, మన స్లీపింగ్కి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత మంచిది. సో ఎయిర్ బెడ్ గైస్, నేను డెకట్లాండ్ అయితే తీసుకున్నాను ఇది. సో చూపిస్తాను, ఇది 2 మెంబర్స్కి కంఫర్టబుల్గా అయితే పడుకోవచ్చు. ఇన్ కేస్ అడ్జస్ట్ అవుతే 3 మెంబర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీని లోపలేసి చూపిస్తాను. సో ఈజీగా చాలా అంటే లైట్ వెయిట్ ఉంటుంది, మంచి క్యారీ చేయొచ్చు బైక్ రైడ్స్పై. గైస్ ఆ ఎయిర్ బెడ్కి ఎయిర్ ఫిల్ చేయడానికి ఎయిర్ పంప్ గైస్, సింపుల్. జస్ట్ దీనికి దాన్ని అటాచ్ చేయడం, సో లెగ్తో ప్రెస్ చేసేస్తే ఫిల్ అయిపోతుంది. ఒక 5 minute ప్రాసెస్ ఇదంతే. బట్ ఒక్కసారి మీరు కంప్లీట్ అయ్యాక చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూపిస్తాను చూడండి. 5 నిమిషాల యుద్ధం తర్వాత మొత్తానికి బెడ్ అయితే రెడీ అయిపోయింది. సో చూడరు ఎంత. సో ఇదనమాట. ప్లస్ ఈ బెడ్ ఉంది, బెడ్ పక్కన మనం ఇంకేమైనా తెచ్చుకున్న బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది. ఇంకా ఈ స్పేస్ మొత్తం కూడా లగేజ్ కోసం. సో గైస్ మెయిన్గా క్యాంపింగ్లో కావాల్సింది బెడ్. ఎంత కంఫర్టబుల్గా నిద్ర ఉంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తాం ట్రిప్ని. సో ఇదన్నమాట సంగతి. యాక్చువల్ అయితే ఇలా లెగ్ పంపే కాకుండా జస్ట్ ఇట్లా బ్యాటరీతో, లైక్ కార్లో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే డైరెక్ట్ కార్ నుండి అది సాకెట్ ఉంటుంది కదా, సో దానికి కనెక్షన్ ఇవ్వడం, ఎలక్ట్రిక్ది కూడా మోటార్ ఉంటుంది. సో అదైతే ఇంకొక 2 minutesలో అయిపోతుంది. ఏంటంటే మేము వెళ్ళే రిమోట్ ఏరియాస్లో బైక్ వెళ్తాం కాబట్టి మాకు పవర్ అనేది అవైలబుల్ ఉండదు. సో అందుకే మేము మా లెగ్స్ మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఒక్క 5 minutes అటు ఇటు కాదనుకుంటే మాత్రం మంచి కంఫర్టబుల్ నిద్ర వచ్చు నైట్ అంతా. అండ్ ఆల్మోస్ట్ క్యాంపింగ్ టెంట్ రెడీ అయిపోయింది, ప్లస్ బెడ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది? గాలి. యాక్చువల్ అయితే కోల్డ్ ప్లేసెస్లో ఉన్నప్పుడైతే ఏం అవసరం లేదు ఎక్స్ట్రా ఫ్యాన్ అలాంటివి. బట్ ఏదైనా సమ్మర్ టైంలో కానీ ఏదైనా మంచి వేడి ఉన్న ప్లేస్లో అయితే కంపల్సరీ అయితే గాలి అయితే కావాలి. ఇది ఓపెన్ చేసుకుని వస్తుంది, కాకపోతే కొన్ని ప్లేసెస్లో మనం ఓపెన్ చేసుకుని అయితే పడుకోలేం. కొన్ని ప్లేసెస్ అయితే సేఫ్టీ కాదు మనకి. సో అందుకే ఇన్ కేస్ అన్ని క్లోజ్ చేసినా సరే లోపల మనకి లైటింగ్ ఉండాలి, ప్లస్ ఫ్యాన్ ఉండాలి. సో ఈ రెండింటికి కూడా ఒకటి ఉంది నాతో. జస్ట్ వెయిట్ గైస్, చూపిస్తాను.
అండ్ దీనికోసం ఒక 1-2 months రీసెర్చ్ చేశాక ఫైనల్లీ నాకు సోలార్ది ఫ్యాన్ ఉంటుంది ఇందులోనే, ప్లస్ నైట్ టైంకి లైట్స్ కూడా ఉంటాయి ఇందులో. సో 3 లైట్స్ ఇచ్చాడు. సో ఇదని ఆర్డర్ చూడండి సెటప్, 3 లైట్స్. దీంట్లో కూడా మోడ్స్ ఉన్నాయి అండ్ మధ్యలో వచ్చేసి ఫ్యాన్. అండ్ దీని పైన వచ్చేసి మనకు కంప్లీట్గా సోలార్ది ఉంది. సో మనం ట్రావెలింగ్లో బయట పెడితే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. వన్స్ ఫుల్ ఛార్జ్ అయిందంటే ఈజీగా ఆల్మోస్ట్ ఒక 36 hours అయితే వస్తుంది. ఫ్యాన్ అయితే ఓన్లీ ఫ్యాన్ అయితే లేదు, విత్ లైట్స్తో అయితే ఆల్మోస్ట్ 2 times అయితే యూజ్ చేయొచ్చు కదా. 2 daysలో ఆల్మోస్ట్ ఒక 20 hours అయితే కంటిన్యూగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్యాన్ అయితే ఆన్ అయింది. సో మోడ్స్ ఉంటాయి ఇట్లా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడ పెట్టాలంటే క్యాంపింగ్ టెంట్లో మనకు పైన ఆల్రెడీ జే హుక్ టైప్ అయితే వస్తుంది. సో ఈ జే హుక్ని ఇక్కడ పైన ఆల్రెడీ మీకు హుక్స్ టైప్ ఇచ్చాడు. సో దీనికి జస్ట్ ఇలా అటాచ్ చేయడమే. సో మంచి గాలి వస్తుంది. ఇద్దరైతే కంఫర్టబుల్గా అయితే పడుకోవచ్చు. ఈ దాంట్లో కొంచెం అడ్జస్ట్ అయితే 3 కూడా పడుకోవచ్చు ఈజీగా. సో వర్త్ అనిపించింది మనకి, ఎందుకంటే బయట రూమ్స్ రేట్స్ అయితే మామూలుగా ఉండవు. పర్ డే ఎంత లేదన్నా 2 members-కి 2000 మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. 2000 నుండి స్టార్ట్ అవుతుంది మనకు మంచి కంఫర్టబుల్గా. బట్ నాది ఏంటంటే మ్యాక్సిమం నేను క్యాంపింగ్లో ఉండడానికి ట్రై చేస్తాను. నాకు రూమ్స్ అంతా నచ్చవు, ఎందుకంటే యాజ్ ఏ ట్రావెలర్గా గైస్ నాకు నచ్చిన ప్లేస్లో క్యాంపింగ్ చేసుకోవాలి, ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో టూరిస్ట్ లాగా ఒక లగ్జరీ హోటల్కి వెళ్ళి అన్ని కంఫర్ట్ జోన్ లైక్ నాకు ఆ కంఫర్ట్ జోన్ అంటే అంత నాకు నచ్చదు. సో నాకు కొంచెం ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన ప్లేస్లో వేసుకొని అడ్వెంచర్స్ చేయడం ఇలాంటివి నాకు చాలా ఇష్టం. సో గైస్ ఇది. సో లైటింగ్స్ కూడా ఉంటాయి, దీనికి లైట్స్ కూడా వస్తాయి. సో అది చూసా. ఇప్పుడు కప్పుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇది ఆల్మోస్ట్ నాకు -5 degrees -10 degrees వరకు అయితే ఆపగలుగుతుంది ఈ స్లీపింగ్ బ్యాగ్. సో అలాంటి కూల్ వెదర్ ప్లేసెస్లో కూడా చాలా కంఫర్టబుల్గా నిద్రపోవచ్చు మనం. ప్రజెంట్ అయితే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది కదా. సో దీంట్లో లైట్స్ కూడా చూపిస్తాను. జస్ట్ ఇక్కడ పైన ఒక బటన్ ఉంటుంది, ఇది ఒక మోడ్, ఇది కొంచెం లైట్ మోడ్, ఇది వచ్చేసి SOS మోడ్ అంటే ఎమర్జెన్సీ టైంలో కూడా వర్క్ చేస్తుంది. అవుట్ సైడ్ ఏదైనా మనకు ట్రబుల్ ఇచ్చినప్పుడు ఇది జస్ట్ రెడ్ సిగ్నల్. ఎమర్జెన్సీ టైంలో కూడా వర్క్ చేయడానికి యూస్ఫుల్గా ఉంది మనకి ఇది. జస్ట్ నా సైడ్ అయితే తిప్పుకున్నాను, నేను ఎటుంటే అటు తిప్పుకోవచ్చు. లైక్ దానికి స్టాండ్ టైప్ ఉంటుంది పైన క్లిప్. సో దాని తగ్గట్టుగా మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ అయితే మనం పెట్టుకోవచ్చు. మంచి క్యాంపింగ్ టెంట్లు అయితే వేసుకున్నాం కదా. ఇంకొకటి ఉంది, ఇంకొక యాక్సరీ ఉంది, అది కూడా చూపిస్తాను. చూసి ఏం చేస్తాను. క్యాంపింగ్లో ద ఫైనల్ యాక్సరీ చైర్ గైస్. సో జస్ట్ ఇది ఇలా ఓపెన్ చేయడం, సో చైర్ అయిపోద్ది. మనకు నచ్చిన ప్లేస్లో చైర్ వేసుకొని అలా వ్యూస్ని చూస్తూ అలా ఫుడ్ తింటూ ఉంటుంది. క్రేజీ గైస్. ఆ ఎక్స్పీరియన్స్ని మాత్రం లైఫ్ టైం ఒక మెమొరీలాగా ఉండిపోతుంది. ఈ యాక్సరీస్ని అయితే నేను ట్రావెలింగ్లో ఖచ్చితంగా తీసుకెళ్తాను, ఎందుకంటే పర్ డే 500,000 2,000 రూపీస్ మనమైతే స్పెండ్ చేయలేం ట్రావెలింగ్లో, ఎందుకంటే ఎక్కువ మోస్ట్గా మనకి ఖర్చు అయ్యేది అక్కడే స్టేయింగ్లోనే. ఇదైతే చాలా బెటర్, ఎందుకంటే మనకి 1 time ఇన్వెస్ట్మెంట్. సో లైఫ్ టైం మంచిగా వస్తుంది. సో అన్నీ మ్యాక్సిమం నేను ఇవి డెకత్లానే తీసుకున్నాను. క్యాంపింగ్ టెంట్ కూడా డెకత్లానే, బెడ్ డెకత్లానే, అది ఎయిర్ పంప్ కూడా డెకత్లానే, చైర్ కూడా డెకత్లానే. మ్యాక్సిమం ఎందుకంటే డెకత్లానే కొంచెం లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది, ప్లస్ క్వాలిటీ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అండ్ అదొక ఫ్యాన్ ఒకటి నేను US నుండి తెప్పించాను. సో అది ఎలా తెప్పించాను ఏంటనేది మీరు కింద నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు చెప్తాను. ఆ ఫ్యాన్ గురించి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కూడా దానికి సంబంధించిన లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, టూరిస్ట్లో కాకుండా ఒక ట్రావెలర్లా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మ్యాక్సిమం మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి, అప్పుడే అసలైన వరల్డ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ మనకు నచ్చిన ప్లేస్లో క్యాంపింగ్ వేసుకోవడం, మనమే వంట చేసుకొని తినడం. ఎందుకంటే నార్త్ ఇండియా లైక్ మనం సౌత్ ఇండియా క్రాస్ వన్స్ నార్త్ ఇండియాలోకి ఎంటర్ అయితే అక్కడ ఫుడ్ మనం ఎక్కువ రోజులు అయితే తినలేము. సో అంత కంఫర్టబుల్గా అనిపించదు. ఫుడ్ సరిగ్గా లేకుంటే మన ఎనర్జీ లెవెల్స్ తక్కువ అయిపోతాయి. సో ట్రిప్ మొత్తం కూడా అలా 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 సాగిపోతుంది. బట్ సొంతంగా మనమే వంట చేసుకొని మనమే తిని హెల్తీగా ఉంటూ ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు ట్రావెలింగ్లో. సో జస్ట్ వేయడం
ఒక్క 5 మినిట్స్ అటు ఇటు అవ్వచ్చేమో కానీ పీకడం చాలా ఈజీ గైస్. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఒక్క పర్సన్ వెళ్ళినా సరే ఈజీగా వేసుకోవచ్చు, ఇద్దరు వెళ్తే కూడా ఇంకా ఈజీగా వేసుకోవచ్చు. ఒక్కరికి ఇద్దరికి తేడా ఏంటంటే ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అవుతుంది. సో కొంచెం ఈ ఇయర్బడ్ కాడ ఒకటి కొంచెం కాస్త ఇబ్బంది అవుతుంది ఒక్కరు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ట్రావెలింగ్ చేశాక కాస్త ఒక 5 మినిట్స్ అయితే కష్టపడాలి. బట్ తప్పదు, మనం బడ్జెట్ సేవ్ చేయాలి, మనకు కంఫర్టబుల్గా స్లీప్ ఉండాలంటే మాత్రం మాత్రం కష్టపడాలి. కష్టపడితేనే మనకి నైట్ మంచి స్లీప్ అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోరి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు, అట్లయినా మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.